కామ్రేడ్ గద్దరన్నను తెలంగాణ జాతిపితగా డిక్లేర్ చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు పసును రవీందర్, వేదిక మీద అందరూ మహామహులే. ముఖ్యంగా ఒక మేధావి ఈ తెలంగాణ జాతిపిత అని గద్దరన్నకు పెట్టాలి అని ప్రపోజల్ చేసినటువంటి అన్న కంచె ఐలన్న గారు, వేదిక మీద దీనికి పూనుకున్నటువంటి మన సత్తన్న సహచరి అమృత వదిన, అట్లనే తమ్ముడు భరత్, ఇంకా వేదిక మీద పెద్దలు జేబీ రాజు గారు, తమ్ముడు జిలకర శ్రీనివాస్, ఇంకో తమ్ముడు పృథ్వీరాజ్, ఇంకో తమ్ముడు శరత్, చెల్లె వెన్నెల, ఇంకా తదితర పెద్దలందరూ, నలమాస కృష్ణ, చాలా కాలానికి చూస్తున్నా అందరూ, ఇంకా మన ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, నాకు చాలా ఏళ్ళుగా పరిచయమైనటువంటి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు. జై భీమ్, లాల్ సలాం. ఇది కేవలం ఈ వేదిక మాత్రమే డిక్లేర్ చేస్తలేదు, ఇక్కడున్నటువంటి ఈ జనం మాత్రమే డిక్లేర్ చేస్తలేదు. ఏమని? తెలంగాణ జాతిపిత మన కామ్రేడ్ గద్దరన్న అని తెల్లాపూర్ డిక్లరేషన్, తెలంగాణ పీపుల్స్ డిక్లరేషన్. ఇది ఇంకెవరు డిక్లేర్ చేయాలి? ప్రజలే కదా డిక్లేర్ చేసుకుంది, ప్రజలే కదా హక్కున చేర్చుకుంది. ఇంకంతకంటే డిక్లరేషన్ వేరే ఏం లేదు. అందుకని అందరూ ఒప్పుకోవాల్సిందే, దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే. ఇది మహనీయుల మాసం అంటారు, సామాజిక విప్లవకారుల మాసం అంటారు. ఇంతకుముందు తమ్ముడు జిలకర శ్రీనివాస్ మాట్లాడినప్పుడు కానీ, కంచె ఐలన్న గారు మాట్లాడినప్పుడు కానీ చెప్పినటువంటి విషయాలు, 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే, 14వ తేదీన ఒకరు అమరత్వం పొందిన రోజు, ఒకరు జన్మించిన రోజు. ఉస్మానియా సాక్షిగా అతి కిరాతకంగా హత్య గావించబడి అమరుడైనటువంటి ఐన్స్టీన్ లాంటి మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి అమరత్వం పొందిన రోజు. అదే రోజు ఒక మహానుభావుడు జన్మించిన రోజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ నెల 22వ తేదీన ఇంకో ప్రపంచ మేధావి వర్ధంతి కూడా ఇదే, విఐ లెనిన్. ఇట్లా ఒకరా ఇద్దరా ఎంతోమంది జన్మించిన, అమరత్వం పొందిన మాసం ఇది. ఈ మాసం యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది, కోట్లాది మంది ప్రజలంతా కూడా వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళని యాది చేసుకుంటూ ఆ యాదిలో ముందుకు సాగుతున్నటువంటి ప్రజలున్నారు. కామ్రేడ్ గద్దరన్న గురించి మాట్లాడుకోవాలంటే కామ్రేడ్ గద్దరన్న ఈ సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం, ఈ సమాజంలో రాజ్యం యొక్క అణిచివేత ఉన్నంతకాలం, ఈ సమాజంలో వివక్షతలు కొనసాగినంతకాలం, అసమానతలు కొనసాగినంతకాలం, వెలివాడలు ఊరువాడలు కానంత వరకు కూడా కామ్రేడ్ గద్దరన్న మన మధ్యనే ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. దాని అర్థం. అందుకోసం సమసమాజ స్థాపన కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దరన్న. అదే సమసమాజ స్థాపన జరగాలని కోరుకుంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఆనాటి జననాట్య మండలి, ఆ తర్వాత ప్రజా కళామండలి, అరుణోదయ
ఇవన్నీ సమానంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది. నా దేశంలోని ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తింపబడరో అంతకాలం ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది, ఖచ్చితంగా కొనసాగిస్తుందని చెప్పేసి ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ప్రజల పాటకు చావు లేదు, ప్రజల ఆటకు చావు లేదు. అందుకే కామ్రేడ్ గద్దరన్న ఇంకొక 10-15 రోజులలో చనిపోతాననగా నిమ్స్ హాస్పిటల్లో నాకు నా జీవిత సహచరుడు కామ్రేడ్ అమర్కు నిమ్మ సత్యనారాయణ గారి రూమ్లో కలిశారు. కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చాలా కాలం తర్వాత ఒక అభిమానంగా ఆప్యాయంగా మేము దగ్గరుండి ముగ్గురం కలిసి అన్నం తినడం, నలుగురం కలిసి ఫోటో దిగడం, చాలా విషయాలు కలబోసుకోవడం, దానితో పాటు నువ్వు నా మీద పాట రాయాలిరా అని చెప్పేసి కామ్రేడ్ అమర్ని కోరడం ఆశ్చర్యం కలిగించింది నాకు. నీ మీద ఇప్పుడు రాయడం ఏందే, నీ మీద తూటాలు దిగినప్పుడే నేను రాసిన పాట అని చెప్పేసి ఆ పాటనే మీకు మధ్యాహ్నం ఇక్కడ వినిపించిన. లేదు లేదు అది కాదు, ఇంకోటి రాయాలి అన్నాడు. బహుశా తనకు తెలిసేమో కొద్ది రోజుల్లో నేను ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్గా నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండ్రు తను. ఆ రోజు ఇంకొక మాట కూడా అన్నాడు, మనం అందరం కలిసి మళ్ళొక్కసారి బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నది అని. నువ్వు తప్పకుండా ఆపరేషన్ చేసుకొని తిరిగి వస్తావన్నా, మీ చెల్లె నువ్వు కలిసి ఒక బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మిద్దురు కానీ తప్పకుండా నిర్మిస్తారు, ముందుకు సాగుతారు, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళని కలుపుకొని ముందుకు సాగుతారు అని చెప్పేసి కామ్రేడ్ అమర్ కామ్రేడ్ గద్దరన్నకు మాట ఇచ్చిండు. కానీ కామ్రేడ్ గద్దరన్న మన మధ్యకు భౌతికంగా తిరిగి రాకపోయినా మన మధ్యనే ఉన్నాడు, మన మధ్యనే ఉంటాడు. తెలంగాణ జాతిపితగా పిలువబడతాడు. అందుకోసం జనం పాటకు మరణం లేదు, జనం ఆటకు మరణం లేదు. అంటూ కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, మన మాటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జన మాటకు లేదు మరణం. విప్లవ యుగాన గద్దరు జననం, విప్లవ యుగాన గద్దరు జననం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జన మాటకు లేదు మరణం.
ప్రజా ఉద్యమానికి మరణం లేదు. ప్రజలు ప్రజా ఉద్యమాన్ని హక్కున చేర్చుకునేంత వరకు ఈ ఉద్యమం మరింత ముందుకే సాగుతుంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పుట్టుకుంటూ వస్తూనే ఉంటారు, దాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారలనల్లి. ధ్వనిస్తారు జనం పాట పల్లవులై. చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు